చేపలు తిరగాల్సిన బావిలో కప్పలు తిరుగుతున్నాయి. హలో ఫ్రెండ్స్, ఈరోజు పొద్దుగాల 10 గంటలకు చేనుకి అయితే వచ్చేసాను. చేనుకి అయితే వచ్చేసి కరిగేట్ అయితే చూసి మొత్తానికి అయితే నీళ్ళు అయితే లేవు. నీళ్ళు లేక మొత్తం అయితే ఎండిపోయింది. మెల్ల బోర్ పెడదామని అయితే మెల్ల వెళ్తున్నాం. వెళ్ళే దారిలో మొత్తం బురద ఉంది. అట్లనే మెల్ల వెళ్ళి బోర్కి అయితే క్యాప్ అయితే పెట్టేసి బోర్ అయితే ఆన్ చేసేసాను. బోర్ ఆన్ చేసి వచ్చే లోపల ఇక్కడ వచ్చి చూస్తే బుల్లెట్ లాగా నీళ్ళు దుంకుతూనే ఉన్నాయి. ఇంకా ఆగకుండా ఇది ఎట్లయినా దుంకుతుంది. కానీ సెకండ్ బోర్ అయితే ఆన్ చేద్దామని అయితే మెల్లగా వెళ్తుంటే ఇది కూడా మొత్తం ఒడ్డు చెక్కేసి మొత్తం అయితే బురద వేసేసారు. ఇంకా చేసేది ఏం లేక బురదలకెళ్ళి అయితే నడుచుకుంటూ బోర్ అయితే ఆన్ చేసేసాను. బోర్ అయితే ఆన్ చేసి మళ్ళీ అట్లనే నడుచుకుంటా మళ్ళీ బురదలకెళ్ళి అయితే వచ్చేసాను. వచ్చి చూస్తే కాలు మొత్తం సేమ్ బురదలకనే అయిపోయినాయి. ఈ బురదకాలతో చెప్పులు తొడుకుంటే చెప్పులు ఖరాబ్ అవుతాయని చెప్పులను అయితే చేతిలో పట్టుకొని అయితే డ్రమ్ముల కాడికి అయితే వెళ్ళి చూశాను. డ్రమ్ముల కాడ అయితే మొత్తం బుల్లెట్ లాగా నీళ్ళు మళ్ళీ దుంకుతూనే ఉన్నాయి. ఆ డ్రమ్ముల మొత్తం అయితే బుల్లెట్ నీళ్ళు అయితే పట్టి అవే బుల్లెట్ నీళ్ళని బకెట్లో పట్టుకొని మా కర్రీగానికి అయితే పెట్టేశాను. మా కర్రీగాడు అయితే బుల్లెట్ నీళ్ళని గప్ప తాగేసాడు. అది వాడు తాగినాక ఇంకా వాడు ఇంకో చిన్న కర్రీగాడు అయితే తాగాడు. అది తాగినాక ఇంకా మళ్ళీ నింపుకెళ్ళి మళ్ళీ ఇంకో పెద్ద కర్రీగానికి పెడితే ఇవి నాకైతే వద్దు అన్నాడు. మళ్ళీ వానికి పెడితే మళ్ళీ వాడే బుల్లెట్ నీళ్ళన్నీ మా కర్రీగాయలు తాగినాక అలాగే బుల్లెట్ గడ్డి కట్ అయితే తీసుకెళ్లి మా కర్రీగాయలకైతే మొత్తం అయితే వేసేసాను. ఈ రోజుకైతే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ వస్తాను.